సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. చిక్కడపల్లి పిఎస్లో దాదాపు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. విచారణ కోసం ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ను విచారించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ న్యాయవాదుల విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్ పై పోలీసులు 20 ప్రశ్నలు సంధించారు. సంధ్యా థియేటర్ కు వెళ్లేందుకు పర్మిషన్ లేదని తెలియదా? చేతులు ఊపుతూ ఊరేగింపుగా ఎందుకు వెళ్లారు? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలుసు? తెలిసిన తర్వాత థియేటర్ నుంచి ఎందుకు బయటకు వెళ్లలేదు అని బన్నీని పోలీసులు ప్రశ్నించారు. థియేటర్ కు ఎంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారు? పోలీసులతో ఎందుకు దురుసుగా ప్రవర్తించారని ప్రశ్నలు సంధించారు. ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపై ఆరా తీస్తారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా మరికొన్నిటికి మౌనం వహించినట్లు తెలుస్తోంది. మొత్తానికి 3 గంటల పాటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు పుష్ప 2 సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మైత్రి మూవీ మేకర్స్ ని A18 గా చేర్చారు. A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ పేర్లను A9, A10 సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్ఛార్జ్ పేర్లను చేర్చగా A11 గా అల్లు అర్జున్ పేరును చేర్చారు. ఇక A12 నుంచి A17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్ల పేర్లను చేర్చిన పోలీసులు A18 గా మైత్రి మూవీ మేకర్స్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో ఈ కేసులో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దిల్ రాజు ఆకాంక్షించారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమన్న దిల్ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరామని, రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ ను కలుస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్టీసీ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటానని దిల్ రాజు అన్నారు. భాస్కర్ వైద్య రేవతి గారు చనిపోవడం, భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాను. డాక్టర్ చెప్పారు 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి, వెంటిలేషన్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాం. సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలో చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటారు. మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. కొన్ని సంఘటనలు చూస్తాం. థియేటర్ దుర్ఘటనను కావాలనే ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఎంపీ ఈటెల ఆరోపించారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు ఈటెల. కావాలని పోలీస్ స్టేషన్ కు పిలిపించడం కూడా మంచి పద్ధతి కాదని హితవు పలికారు ఈటెల. ఇవాళ ఆవిడ కొడుకు ఇవాళ ఏదైతే
హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఆయన కోలుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్తున్నాం. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం. సరే, ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు, కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ ఇట్లాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి, కానీ వాళ్ళు పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది మంచిది కాదు. స్టేటరీ యాజమాన్యం మరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. శ్రీతేజ్ చూస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడని తెలిపారు. ఇది ఎవరూ ఊహించని సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. డీకే అరుణ సినిమా యూనిట్ మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని, ఇంతటితో ఇది ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె సూచించారు. ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించిన టీం అంతా, సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ సినిమా టీం అంతా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ పుష్ప 2 రిలీజ్. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దని సూచించారు కూనంనేని సాంబశివరావు. సినిమా రంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. బౌన్సర్లు గుండాల్లా మాదిరిగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ వ్యవస్థను రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. శ్రీతేజ్ అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో సందర్శించడానికి మేము సిపిఐగా అందరూ రావడం జరిగింది. సరే, అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్. గతం కంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు. ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఈ అంశానికి సంబంధించి ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ. ఆ బాబు పేరు శ్రీతేజ్. ఆ అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్లో. అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చారు నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. అల్లు అర్జున్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆంధ్ర నుంచి బ్రతకడానికి వచ్చిన వాళ్లు తమ పని తాము చేసుకోవాలని, అంతకు మించి చేస్తే అల్లు అర్జున్ కు సంబంధించిన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వబోమని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరు పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11 గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక చెత్త సినిమా తీసినాం. అదే మన పుష్ప అంటే ఏందేమన్నా అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్ వాళ్ళకి
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మొదటి విడతలో వికలాంగులు, వితంతువులు వంటి వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామన్నారు. ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. 4 విడతల్లో ఫౌండేషన్ కి 1 లక్ష రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1 లక్ష, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిన రాష్ట్ర కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు. అదే సమయంలో యూనివర్సిటీలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి ఏమైనా చదువు వచ్చా అని వ్యాఖ్యానించారు. చాలా మేధావులు ఐలయ్య గారు మీరు చదువురానామకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురానామ పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగినాను. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా శాకలైలమ్మ వీర యోధురాలు, బట్టలుతికి సమాజాన్ని శుభ్రం చేసి. శాకలైలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. వాళ్ళు కాదా? వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక శపథం చేయాలి, మా ఆడపిల్లలందరినీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా సాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని న్యాయమూర్తి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి బిల్లులు రాలేదనే సాకుతో పనులను ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్గా మారి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈఎన్సీ గారితో మాట్లాడి 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. 36 lakhs శాంక్షన్ చేసి పక్కన రోడ్ వేయడానికి టెండర్ కాబోతున్నది. దాంతోపాటు వారం రోజుల పాటు దాంతోపాటు రోడ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి నేను పోయినసారి 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతసారి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 219 కోట్లు పట్టుకొచ్చినాం. మనం మళ్ళీ రెండో విడత కూడా 109 కోట్ల రూపాయలను మనం సిఆర్ఎఫ్ కింద పట్టుకొచ్చినాం. ఇది ఒక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు ఇక్కడ. అందుకే 2 జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తారు. ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఎక్కడొక బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. పీరియడ్ అయిపోయినాక కూడా పని చేస్తలేరు. 2 జిల్లాల అధికారులు ఆదేశం జరిగింది. మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్టు 1 వీక్ లోపల జనవరి 5th లోపల ఏ కాంట్రాక్టరు ఎందుకు చేయలేదు, పని చేయని కాంట్రాక్టర్ మీద డిపార్ట్మెంట్ పరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాడు పని చేయడానికి అర్హులే, వాళ్ళందరూ అనర్హులు అందరూ కూడా. క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది.
196 crores కరీంనగర్కి వచ్చినాయి. మళ్ళీ గొడవ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 196 crores రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చింది. అప్పటికి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు రాష్ట్ర ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర రాజధానిలో టీటీడీ దేవాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇక టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే బ్రాండెడ్ హోటల్ యాజమాన్యాలకు తిరుమలలో క్యాంటీన్ టెండర్లు అప్పగించాలని, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో ఫుడ్ సేఫ్టీ శాఖను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత బోర్డులో తీసుకునే నిర్ణయాల మీద చాలాసేపు దాని మీద చర్చించి ఒక నిర్ణయానికి ఒక దేశం ఒక ఎన్నికతో ఏపీలో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్నారు. మాజీ సీఎం జగన్ రానున్న ఎన్నికల్లో తాను గెలవబోతున్నట్లు జగన్ ప్రకటించారు. 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోనే ఏపీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 27న నిరసన కార్యక్రమం చేపడతామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో కలిసి ఆయన వైసీపీ పోరుబాట పోస్టర్ను విడుదల చేశారు. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. జమిలీ ఎన్నికలపై జేపీసీ పార్టీకి వైఖరిని జగన్ స్పష్టం చేస్తారని తెలిపారు. మోపకుండా ఉండేలా చేయాలనని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖలు చొరవ చూపాలన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 300 అడుగుల లోతున్న లోయలో జవాన్ల వాహనం పడిపోయింది. హిమాచల్ను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో మంచులో 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో హిమాచల్లోనే మనాలికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. సోలంగ్, అటాల్ టన్నెల్, రోహతంగ్ మార్గాల్లో ఈ వాహనాలు చిక్కుకుపోయాయి. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో 700 మంది పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు ట్రేడింగ్ చివరిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 78,472కు పడిపోయింది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 23,727 వద్ద స్థిరపడింది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ 2025 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆశించినట్లే హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ తమ మ్యాచ్లను ఆడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. ఈ ఈవెంట్ ఫైనల్ కోసం ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.